న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ముక్కోటి ఏకాదశి దగ్గరలోకి వచ్చేసాం. చక్కగా ఉత్తర ద్వారాలు తెరుస్తారు, స్వామివారిని దర్శించుకుంటాం కదండి. తిరుమల తిరుపతి అయితే కిక్కిరిసిపోతుందంట రమ్మగారు. అవును. 10వ తారీఖు దగ్గర నుంచి 19వ తారీఖు వరకు అసలు హోటల్స్ దొరకకపోవటం, చాలా ఇబ్బంది పడతాం. కానీ ఎలా అనిపిస్తుంది ఆ రోజు వెళ్ళాలి. ఆ టికెట్లకు కూడా బుకింగ్ పెట్టారుగా, లాస్ట్ మంత్ డిసెంబర్ లో పెట్టేశారు. అవును, బుక్ చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టే. నేను కూడా మంచి రెడీ అయ్యాను, కానీ వేరే ఆ ట్రిప్ ఐడియా తోటి మానేసా. ఓకే. అదే స్వామివారిని చూడాల్సిందే, ఎంత జరగన్నా ఉండనివ్వండి, ఏదన్నా జరగనివ్వండి, అదొక ఆశ ఉంటుంది కదా. అవును. ఇక్కడ మనకున్న దేవాలయాల్లో కూడా కొన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారం తీస్తారు, శ్రీనగర్ కాలనీలో కూడా తీస్తారు. అవును, ఆ శ్రీనగర్ కాలనీలో ఉత్తర ద్వార దర్శనానికి గణపతి కాంప్లెక్స్ నుంచి ఉంటుంది లైన్. అవును. అంటే దేవాలయాల్లో అవకాశం ఉండటం కూడా, ఉత్తర ద్వారానికి అవకాశం ఉండాలి. అటువైపు స్వామివారిని వేయించేపు చేయించి అక్కడి నుంచి దర్శనమిస్తారు. ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు సమీపంలో దేవాలయాల్లో, మన అన్ని దేవాలయాల్లో ఒక రోజుకే ఉంటుంది. ఈ వేళ వేయించేపు చేస్తే రేపు తెల్లవారు మళ్ళీ మార్గళి సేవకి వెళ్ళిపోతాడు అయ్యవారు. తిరుపతిలో మాత్రం 10 రోజుల పాటు. ఎందుకంటాం గారు, భక్తుల కోసం అంటారా? మన సౌకర్యార్థమే. అటువైపు నుంచి దర్శనం అరేంజ్ చేస్తారు. మన అవకాశమే, అంతకంటే ఏముంది, మనమే కదా, మన కోసమే భగవంతుడు ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి, అంతే, మానవ మాత్రల కోసమే వచ్చాడు. కాబట్టి అక్కడ అవకాశం మరి ఇది వరకు ఉందో లేదో జ్ఞాపకం లేదు నాకు. ఇటీవల కాలంలో అలా మేము ఒక సంవత్సరం భద్రాచలం వెళ్ళాం ముక్కోటికి. ఎన్నేళ్ల క్రితమో మా పెద్దబాబు ఉన్నారు, 1991లో 90లోనో ఏమో, ఏనాడో. తర్వాత ఎప్పుడు నేను ఏ క్షేత్రానికి వెళ్ళే సాహసం చేయలే, కొంచెం తక్కువే. ముక్కోటి ఏకాదశి మామూలుగా మనకి ఏకాదశులు అన్నీ విశేషమైనవి. అవును. ప్రతి ఏకాదశికి దానికి ఒక ప్రత్యేకమైన పేరుంది, ప్రత్యేకమైన విశేషము. నెలలో ఆ రోజున తప్పకుండా ఉపవాసం చేయటము, తర్వాత ఏదన్నా దానం చేసుకోవటము, జాగరణ చేయటము, ద్వాదశి నాడు పారణ చేయటము విధానంగా చేసుకుంటాం. ఏకాదశి రోజు దానం కూడా ఉంటుందా రమ్మగారు? చేసుకోవచ్చు అమ్మా, మంచిది. మంచిది దానం చేసుకుంటే, అవకాశాన్ని బట్టి. అంతే. లేదా ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ద్వాదశి నాడు పొద్దున్నే భోజనం చేసి అప్పుడే ఏ బ్రాహ్మణుడికో లేదా సాటి వాళ్ళు ఎవరికైనా బట్టలు తాంబూలం దక్షిణ ఇస్తే మంచిది, విశేషమైన క్రియ. ఈ ప్రత్యేకంగా మన తొలేకాదశి ఎంత విశేషంగా చేస్తామో, అక్కడి నుంచి ఉత్థాన ఏకాదశి ఎంత విశేషంగా చెప్పుకుంటామో, వాటికంటే ఇంకా అమోఘమైనది ముక్కోటి ఏకాదశి. వాటికంటే కూడా ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వాళ్ళ ముక్కోటి దేవతల్ని దర్శించిన ఫలితం లభిస్తుందని, ముక్కోటి దేవతలు స్వామివారిని దర్శించడానికి వస్తారని, వాళ్ళ దేవతలకి కూడా ఈ సమయంలో దర్శిస్తే అమోఘమైన ఫలితం కలుగుతుందని, మానవులు మనకెంత అమోఘమైనది లభిస్తుంది. దేవతలే అలా అనుకుంటే భావిస్తే మనము అదే మనది ఇంకా కదా. అంతే. అయితే వైకుంఠ ద్వారాలు తెరవబడతాయని చెప్తారు. మామూలుగా వైకుంఠమట మనకి పురాణాల్లో ఎక్కడుందో తెలీదు. రాక్షసులు హరి కోసం వెతికారనే కథలు చదువుతాం మనం. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గాని చాలా మంది హరి ఎక్కడున్నాడో తెలీదు. వాళ్ళు దేవతల్ని పట్టుకుంటారు, బ్రహ్మలోకానికి వెళ్ళిపోతారు, బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి ఆయన్ని చూడగలుగుతారు. పరమేశ్వరుడి కోసం కైలాసానికి వెళ్తారు, కైలాసం ఫలానా చోట ఉందని ఫిక్స్ తెలుసు అందరికి. ఈ వైకుంఠం ఎక్కడుందో తెలియదు, ఆయన ఎవరికి కనపడ్డు. కడలే కనపడుతుంది, దాని మీద ఉన్నవాడు కనపడ్డు. ఆయనతో ఒప్పుకుంటేనే ఆయన చూడగలుగుతారు. వీళ్ళు నన్ను బ్రహ్మాది దేవతలు నన్ను చూడాలనుకుంటున్నారని ఆయన సంకల్పించి వీళ్ళకి కనపడాలి అని భావిస్తేనే చూస్తారు, లేకపోతే లేదు. అందుకేనేమో కదా రమ్మగారు, మనం తిరుమల దర్శనానికి కూడా మనం అనుకుంటే వెళ్ళమట, ఆయన రమ్మంటే, ఆయన అనుమతిస్తేనే వెళ్ళగలుగుతాం మేము. అవును, అది చాలా ఖచ్చితమైన రూల్. ఆయన వైకుంఠానికి కూడా అంతే పద్ధతి. బాగుంది. ఎవరి దారిని వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోవడానికి, కైలాసానికి ఋషులు మునులు రాక్షసులు దైత్యులు దానవులు సమస్తమైన వాళ్ళు వెళ్ళిపోతారు. ఆయన ఒప్పుకుంటాడు ఎవరినైనా సరే. భోలా శంకరుడు ఈయన ఒప్పుకోడు అట్లా. ఈయన ఒప్పించాలంటే ముందు ఆయన్ని మెప్పించాలి, మనం ప్రసన్నం చేసుకోవాలి. అట్లా అప్పుడు ఈ ప్రత్యేకమైన దినం రోజున, అంటే ముక్కోట ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు వాటంతట అవి తెరుచుకుంటాయి. ద్వారాలు తెరిచి స్వామి అక్కడ దర్శనమిస్తాడు అందరికీ. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూడగలుగుతారు. మనం నేల మీద ఉన్నాం, మనకు వైకుంఠం ఎక్కడికి వెళ్ళలేం కాబట్టి
సమీపంలో కొలువై ఉన్న స్వామిని ఎక్కడుంటే అక్కడ ప్రతిష్ఠ జరిగిన ఏ దేవాలయంలో అయినా కూడా ఇంచుమించుగా కొన్ని చోట్ల స్వయం వ్యక్తమైన దేవాలయాలు కూడా అవును. కనపడతాయి కదా, అక్కడ మనం వెళ్ళి దర్శనం చేసుకుంటే సాక్షాత్ వైకుంఠంలో చూస్తే ఎలాంటిది లభిస్తుందని దేవతలందరూ భావిస్తారు. అందులో కొంతైనా మనకి లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం చేయటం, తర్వాత తెల్లవార్లు జాగరణ చేయటం వైకుంఠ ఏకాదశికి, మర్నాడు పొద్దున ద్వాదశి నాడు పారణ చేసి ఎవరైనా ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టడం, అప్పుడు మనం భోజనం చేయాలి. ద్వాదశి ఘడియలు దాటకుండానే మనం ఇది పూర్తి చేసుకోవాలి. ఏటా చేసేది. ఇది వరకటికి మనకి ఇప్పుడు వచ్చిన తేడా ఏంటంటే, ఇది వరకు ఏదో ఒక గుడికి వెళ్ళి ఒక దర్శనం చేసుకుంటే చేసుకున్నట్టు, చేసుకోకపోతే ఇంట్లోనే ఒక దండం పెట్టుకున్నట్టు. తెల్లవారు 6 నుంచి ఇంకా 6 కంటే ముందే కూడా నా లెక్క అయితే 6 టీవీ పెట్టామంటే అలా అన్ని దేవాలయాల్లో వైకుంఠ ద్వార దర్శనాలు అమోఘంగా అవుతాయి. చక్కగా భద్రాచలం దగ్గర నుంచి చూపిస్తారు, ఈ ఒంటిమిట్ట రామాలయాలు అవి చూపిస్తారు. మన సమీపంలో చుట్టుపక్కల ఉన్న మంచి మంచి విష్ణువాలయాలు పెద్ద పెద్దవి అన్ని చోట్ల కూడా ఆ దర్శనం దొరికేస్తుంది. చేస్తారు. ఈ సోషల్ మీడియా వచ్చాక మనకు వచ్చిన అద్భుతమైన వెసులుబాటు ఏంటంటే, ఏ దేవాలయంలోనూ మనం అంత స్పష్టమైన దర్శనం చేసుకోలేకపోతాం. ఇట్లా చూసి వచ్చేస్తాం. అలా చూసి శంఖం చక్రం కన్ను పెదివి ఏం చూస్తాం, ఏ విగ్రహాలకి ఏమీ చూడలేం. కానీ కెమెరా రావటం వల్ల ఇదన్నిటిని క్యాప్చర్ చేస్తుంది చక్కగా, క్లియర్గా క్లారిటీతో క్లారిటీ తోటి. అయ్యవారి కిరీటంలో ఎన్నెన్ని వజ్రాలు, ఎన్నెన్ని కెంపులు, ఎన్నెన్ని వైఢూర్యాలు ఉన్నాయో, ఆయన ఇటు నవ్వేడా ఏ బుగ్గ పైకి లేచి నవ్వు మొహం కనపడుతోందో, హారతి ఇచ్చేసరికి నేత్రాలు పైకి కిందకి అవుతున్నాయి. అన్ని చాలా చాలా దేవాలయాల్లో మనకు అసలు మనం అలంకారమే చూస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్తామా, మైసూరు చాముండి, అసలు చాముండి అమ్మవారు అది ఏమిటో తెలీదు, ఊరికే అలా చూసి వస్తాం. చిట్టి ప్రతిమ అమ్మవారి బుజ్జి ఇంతే ఉంటుంది, అలంకారం ఎంత ఉంటుంది, కన్ను పొడుచుకున్న అదేమిటో తెలియదమ్మా. అక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు నుంచుంటే ఏదో ఒక రేఖా మాత్రంగా స్వరూపం కనిపిస్తుంది. మన కెమెరా వచ్చాక ఆ చిట్టి జేజి ఆవిడ కళ్ళు, ముక్కు, మూతి, పెదవులు, నవ్వు చక్కగా పువ్వు కాయ ఏమేం పెట్టారో అవన్నీ. పద్మావతి దేవిని అమ్మవారిని ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాను జయ నేను. అవును, అలవేలు మంగాపురం తిరుపతిలో ఉన్నప్పుడు వారానికి 3 సార్లు కూడా వెళ్ళిపోతుండేదాన్ని. కానీ ఎప్పుడు అవన్నీ అత్యంత స్పష్టమైన దర్శనాలు ఇప్పుడు మనకి కుదురుతున్నాయి కెమెరా వెళ్ళటం వల్ల. అసలు చక్కగా చిన్న సొట్టలున్న విగ్రహం, స్వరూపము, నేత్రాలు, మధ్యలో ఈ అభిషేకం చేస్తారు. అభిషేకం చేసినప్పుడు ఇట్లా నేత్రాల స్వరూపం కనపడుతుంది. మామూలుగా అంత స్పష్టమైన ముఖ కవళికలుగా మనకు తోచవు, కానీ ఈ పసుపు నీరు గంధం నీరు పడేసరికి స్పష్టత రేఖలు కనపడుతూ ఉంటాయి క్లియర్గా. ఎంత లక్షణంగా దర్శనం అవుతుందో. ఎందుకు ఎక్కడికైనా పరిగెత్తడం, హాయిగా టీవీ పెట్టి కూర్చుని చకచక పని చేసేసుకుని. నేనైతే 100% టీవీ దగ్గరే ఉంటా జయ. కళ్యాణాల వేళలప్పుడు అన్ని కళ్యాణాలు నేను టీవీలోనే చూస్తా. ఇంకా అక్కడికి పరిగెత్తుకెళ్దాం అయితే ఉండదు, పరిగెత్తుకెళ్దామని. కానీ ఎప్పుడైనా సరే క్షేత్రంలో దర్శనం, సన్నిధిలో ఉండటం అనేది మహాద్భుతం. జీవితంలో 1-2 సార్లు చేస్తే చాలా ప్రతిసారి పరిగెత్తక్కర్లా. ఓసారి వెళ్ళి ఒక్కసారైనా మనం సన్నిధిలో ఆ అనుభవాన్ని, ఆ అనుభూతిని మనం స్వయంగా ఆ మంత్రం చెవిని పడ్డం, ఆ క్రియ మనమే నేకడైతే కంటితోటి, వాడెవరో కెమెరాతో తీసింది మనం చూడటం కాకుండా చూడాలి. మన ప్రెజెన్స్, మన ఆత్మ అక్కడ ఏమవుతుంది, అది మన ఆరా పుల్ అవుతుంది మంది, మన ఆత్మ పరమాత్మకి దగ్గర అవుతుంది. అవును, ఇది మంచిదే. కానీ మనకున్న అవకాశాన్ని వాడుకోండి. ముక్కోట ఏకాదశి అత్యద్భుతమైన ఏకాదశి. ఒకవేళ ఇన్ని ఏకాదశుల్లో ఈ నెలకు వచ్చేటువంటి 2, 2, 12, 24 ఏకాదశుల్లో మీరు ఏ ఏకాదశి నాడు ఉపవాసం ఉండకపోయినా, మీకు కుదరకపోయినా, ముక్కోటి ఏకాదశి నాడు ఉపవసించండి. కనీసం అన్నం మానేయండి. ఇంకేదైనా భిన్నం తినండి. మాత్రలు వేసుకుంటారు, మందులు వేసుకుంటారు, పని చేసుకుంటారు, అలసిపోతారు, కాబట్టి ఆకలికి ఉండలేరు. చిన్నపిల్లలు ఉన్నారు, మీకు పెద్ద వయసు ఉంది, ఏ కారణమై ఉన్నా కూడా ఏదైనా ఒక భిన్నమైంది తినండి. ముక్కోటి ఏకాదశి నాడు సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. వీలైనన్ని సార్లు హరినామస్మరణ చేసుకోండి. ఏదో టీవీలో అది మోగుతుంటే కనీసం ఓసారైనా కన్ను దాని మీదకి వెళ్తుంది. ఏదో గోవింద నామాలు కానీ ఏమైనా అట్టి పెట్టుకోండి, అవి వింటూ ఉంటాం.
భగవన్నామస్మరణ చేయటము అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. నువ్వు చూసినా చూడకపోయినా, గుళ్ళోకి వెళ్ళినా వెళ్ళకపోయినా, ఉపవాసం చేసినా చెయ్యకపోయినా నామస్మరణే భగవన్నామస్మరణే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కలికాలం. ఈ కాలంలో వీలైనంత నామస్మరణ చేసుకోండి. అవకాశం లభిస్తే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి. ఏకాదశి ఎలా వచ్చింది ఎట్లా అనేది మనం ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. చెప్తూనే ఉన్నాం. అందుకని ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యము ఇంకా అలా కాకుండా కనీసం ఇట్లా చేయండి. పర్వదినాలలో సాధ్యమైనంత తక్కువ మాట్లాడి ఎక్కువ భగవన్నామస్మరణ చేసే అవకాశాన్ని తీసుకోండి. ఈ 10వ తారీఖు మొత్తం ఉపవాసం ఉంటే 11వ తారీఖు ఉదయం 12 గడియలు దాటకుండా భోజనం చేయండి. ఎవరైనా కుదిరితే కనుక ఎవరికైనా భోజనం పెట్టండి. ఒకవేళ అలా మన ఇంట్లో భోజనం పెట్టే అవకాశం కుదరకపోతే ఏ దేవాలయంలోనో అన్నదాన ఇవి జరిగిన చోట ఎక్కడో చోట అన్నదానం జరిగే చోట కొంత అమౌంట్ని అక్కడ పంపించండి. అన్ని చోట్ల అన్నదానం జరుగుతుంది. మీ పేరున జరిగినట్టే మన ప్రయత్నంతో జరుగుతుంది కాబట్టి అట్లా ఏదైనా చేసుకోవచ్చు. ద్వాదశి నాడు మీరు ఇది ఇవ్వచ్చు, మన మోయిని ఇవ్వచ్చు, ఎలా మన స్వయం పాకం ఇస్తాం, ఎవరికైనా స్వయం పాకం ఇవ్వచ్చు, వస్త్రాలు ఇవ్వచ్చు, పళ్ళు ఇవ్వచ్చు, ధాన్యం ఇవ్వచ్చు. పైగా ఇది మనకి ఈ కాలం కాబట్టి, ధనుర్మాస కాలం కాబట్టి ఈ కాలంలో మీరు విశేషంగా ఏది ఇచ్చినా ఫలితం లభిస్తుంది. తర్వాత సాధారణంగా అందరికీ ఏమని ఉంటుందంటే ఒక ప్రశ్న ఉంటుంది. దేవాలయానికి వెళ్ళాం, అక్కడ ప్రసాదం పెడతారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఉపవాసం కదా, ప్రసాదం ఏముంటుంది సాధారణంగా వెణ్పొంగలి, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం ఉంటాయి. దేవాలయ ప్రాంగణంలో తింటే తప్పు లేదు. అది అన్న రూపంలో అన్నంతో చేసిన ఏ ప్రసాదం అయినా కూడా తప్పులేదు. దేవాలయంలో అక్కడ మీరు వెళ్ళిన గుళ్ళో ఏది ప్రసాదం అని చేతిలో పెడతారో కళ్ళకద్దుకుని నోట్లో వేసుకోండి. సాన్నిధ్యంలో ఉన్నప్పుడు తప్పు లేదు. అది ప్రసాదమే, అది అన్నంగా భావించద్దు. స్వామివారి ప్రసాదం వారికి నివేదింపబడింది. సూక్ష్మాంశంలో స్వామి గ్రహించింది. అది పవిత్రమైపోయినట్టే. దానికి బియ్యపు భావన అవి ఏముండవు. ఇంకా ఆలోచించకుండా ప్రసాదం తీసుకోండి. మీరు ఇంటికి తెచ్చి కవర్లో ఇది తింటే మాత్రం తప్పు. అది చెయ్యొద్దు. సన్నిధిలో తీసుకోవచ్చు. చేతులు మారితే దాని రూపం మారిపోతుంది. లోపల అయితే మాత్రం తప్పకుండా తీసుకోవచ్చు. ప్రసాదంగా తీసుకోండి. ఫలహారం చేయొచ్చు. చక్కగా ఈ ముక్కోటి ఏకాదశిని సుసంపన్నం చేసుకోండి. ఏడాదికి ఒక్కసారే వస్తుంది. తప్పకుండా రమ్మగారు. ఎక్కడ కుదిరితే అక్కడ దేవాలయ దర్శనం చేసుకోండి. అయితే రమ్మగారు, అన్నం మాత్రం తీసుకోవద్దు, ఇంకా తప్పకపోతే భిన్నంగా ఏదైనా తినండి అని చెప్తా ఉన్నారు. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? మురాసురుడిని సంహరించడానికే ఏకాదశి శక్తి బయటకు వచ్చింది స్వామివారిలోంచి. ఆ మురాసురుడు బియ్యంలో దాక్కున్నాడని చెప్తారు. అందుకని ఏకాదశి నాడు ఈ బియ్యం తినకూడదు అని. అందుకే ఈ కథ అంటే మనకి పురాణోక్తమైన గాథ అయితే ఇదే. అందుకు తినకూడదు. నేను అనుకుంటా జయ, ఊరికే లోపాయికారిగా చెప్పడం అన్నమాట. ఇది నెలలో 15 రోజుల్లో ఒక భాగం, రెండో 15 రోజులు రెండో భాగం కదా, అంతే. కనీసం 2 సార్లైనా నువ్వు తినేది మానేయాలేమో ఆరోగ్యానికి. ఆరోగ్యరీత్యా అన్నం మానేయాలి, నిరాహారంగా ఉండాలి. నిర్జల ఏకాదశి కూడా ఒకటి ఉంది, అసలు నీరు కూడా తీసుకోకూడదు. సాధ్యమైనంత లిక్విడ్ డైట్ మీద ఉంటే హెల్త్కి మంచిది. అవును. మానవులు ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక విధానం. ఒకటి ఏకాదశి, రెండోది పౌర్ణమి, అమావాస్యల్లో కూడా ఇదివరకు భోంచేసేవాళ్ళు కాదు. నెలలో 4 ఉపవాసాలు ఉండేవాళ్ళు. నెలకి 4 ఉపవాసాలు ఉండటం మంచిది ఆరోగ్యానికి. అంతే కదా. అంతే. ఈ మురాసురుడు బియ్యంలో దాక్కోవటం వల్ల ఈ బియ్యం తినద్దని చెప్తారు. అదే విధానం. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.